హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడిగారు ఇంకా పార్ట్ 2 పెట్టలేదేంటి, డిఎమ్స్ చేశారు, మీకు 2 అవర్స్తో దర్శనం ఎలా అయిందని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిఎమ్స్ వస్తాయని. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ నాకు కామెంట్ చేయండి అండి, డిఎమ్స్ చేస్తే నేను కొన్ని మిస్ అవుతున్నా, మీ మెసేజెస్ నాకు తెలియాలి కదా. కామెంట్ చేయండి, ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోతే మా అక్క అయినా ఇస్తుంది, ఓకేనా. పైకి రాగానే మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం, రూమ్కి వెళ్ళిపోయాం అన్నమాట. రూమ్కి వెళ్ళి ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అక్క బాబు మొక్కుకున్నారు తల నీలాలు ఇవ్వాలని. నాకు తెలుగు ప్రాపర్గా రాదు, రాంగ్ ఏమైనా మాట్లాడి ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దాట్. హెయిర్ ఇవ్వాలని మొక్కుకున్నారు. సో వెళ్ళి హెయిర్ ఇచ్చేసి, నియర్ బై ఉంటాయండి కొన్ని, మనం చూసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి హెయిర్ ఇచ్చారనమాట మా అక్క మా బాబు. అక్క ఇదే లాస్ట్ పాపం ఈ వీడియోలో కనపడటం, తర్వాత నుంచి అసలు కనపడలేదు. ఇంకా మేము వద్దనుకున్నాం, బాగుండదు కదా అని. బాబు ఉన్నారు గుండులో క్యూట్ గా, అక్క కూడా క్యూట్ ఉంది గుండులో, కానీ తను వద్దనింది. ఇంకా ఇబ్బంది పెట్టకూడదు వద్దు అన్నప్పుడు. బాబు అయితే ఉన్నారు. అట్లా ఇద్దరు తలనీలాలు ఇచ్చేసారు దేవుడికి, స్వామి వారికి. ఇచ్చాక ఇంకా మళ్ళీ మేము రూమ్ కి బ్యాక్ అయ్యి అందరం కలిసి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా 7కి స్టార్ట్ అయ్యాం. కొంచెం డిన్నర్ చేద్దాం, టిఫిన్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. టిఫిన్ చేసి ఇంకా క్యూలోకి వెళ్ళిపోయాం. ఆ టికెట్ పైన స్లాట్ టైం ఇస్తారండి, టైమింగ్ స్లాట్ 10 PM అండ్ ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మేము క్యూలోకి వెళ్ళిపోయేసరికి 10 PM అయిపోయింది. ఇంకా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. క్యూ కొంచెం ఖాళీగా ఉంది. 2 అవర్స్లో కొంచెం అయింది కదా, ఆ ఎగ్జైట్మెంట్ నాకు ముందే తెలిసిందేమో, అంత హ్యాపీగా ఉన్నాను. ఎండ్ వరకు చూడండి, ఎలా అయిందో చెప్తాను, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూ ఖాళీగా ఉండే ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాం. అక్కడే ఉంటాయి లాకర్స్, మొబైల్ సబ్మిట్ చేసేయాలి. యాక్చువల్లీ రూమ్లోనే పెట్టేసి వద్దాం అనుకున్నాను, కొంచెం వీడియో తీద్దామని నేను నా మొబైల్ తెచ్చుకున్నాను. ఇంకా సబ్మిట్ చేసేసాను అనమాట. సబ్మిట్ చేసేసాక ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా నేను మా పాప ట్రెడిషనల్ వేర్లో ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇద్దరం మ్యాచింగ్ వేసాం, ట్రెడిషనల్ వేర్ వేసామని. అలా క్యూ మొత్తం ఖాళీ ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది. మాకు అప్పుడే అనిపిస్తుంది త్వరగా అయిపోతుందేమో. మేమైతే ఫిక్స్ అయ్యే వెళ్ళామండి, మార్నింగ్ బయటికి వస్తామేమో అని. సో ఇంకా వెళ్ళాక తెలియాలి ఏమైతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు తిరుపతి, మీరు తిరుమల అంటే మళ్ళీ డౌట్ వస్తుంది. తిరుపతి టికెట్స్, రూమ్స్, ఇంకా టెంపుల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను, లేదంటే కామెంట్కి రిప్లై ఇస్తాను. లోపలికి వెళ్ళాక మొబైల్ సబ్మిట్ చేసేసాం. అక్కడే ఉంటుంది మొబైల్ సబ్మిట్ చేసేది. చేశాక ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. మమ్మల్ని ఒక కంపార్ట్మెంట్లో వేశారు. తెలుసు కదా, ఆబ్వియస్లీ ఒక కంపార్ట్మెంట్లో వేస్తారు కదా. ఇంకా కంపార్ట్మెంట్లో వెయిట్ చేయాలన్నమాట. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. 10 అయింది మేము కంపార్ట్మెంట్ వెళ్ళేసరికి. అక్కడ క్లాక్ ఉందండి, నా దగ్గర మొబైల్ లేదు, టైం ఎలా తెలుసు అని చెప్పి అనుకుంటారు. వాచ్ కూడా లేదు, క్లాక్ ఎక్కడ ఉండింది ఆ టైం చూసే మీకు చెప్తున్నా. అలానే నాకు తెలిసింది 2 అవర్స్లో దర్శనం అయింది అని.